ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ వైవి కుటుంబరావు గారు రచించినటువంటి సత్యసాయి ప్రేమజ్యోతి వ్యాసంలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సర్వదేవతా స్వరూపములు నేనే అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లోకమునకు తెలియజేసినారు. పరమాత్మయే శ్రీ సత్యసాయి బాబాగా అవతరించినారని విశ్వసించు భక్త బృందము యొక్క నమ్మకం ఈ ప్రవచనము వలన దృఢమవుతున్నది. ఇతరులకు కూడా నమ్మకము కలిగించున్నది. చక్షో సూర్యో అజాయత. కనుక పరమాత్మని నేత్రముల నుండి సూర్యుడు ఉద్భవించినాడని మనకు తెలియను. మన లోకమునకు భాస్కరుడైన సూర్యుని కన్నా ప్రకాశవంతమైన నక్షత్రములు అనేకములు కలవు. నిజముగా నక్షత్రములు కూడా సూర్యులే. సూర్యుని వల్లే స్వయం ప్రకాశం గలవే. లెక్కలేని సూర్యులకు ప్రకాశమును ప్రసాదించగల పరమాత్మ స్వయం ప్రకాశకుడు, సహస్ర కోటి భాస్కరుల ప్రకాశం గలవాడు అని మనము తెలుసుకొనవలేను. పరమాత్మ ఏ శ్రీ సత్యసాయి బాబాగా అవతరించినారు కనుక శ్రీవారు స్వయం ప్రకాశకులు, సహస్ర కోటి సూర్య ప్రకాశం గలవారు. జ్యోతిషామపి ప్రథమ జ్యోతిష అని నిర్ధారణ అవుతున్నది. పరమాత్మ ఏ ప్రేమ, ప్రేమయే పరమాత్మ. సూర్యుడు, సూర్యుని కిరణము అని రెండు వేరు పదములను సమన్వయ దృష్టితో తిలకించిన సూర్యుడు, సూర్యుని కిరణము ఒక్కటేను, వేరు కాదు. పరమాత్మ ఏ ప్రేమ కనుక మనము వేరు పదములను వాడినను పరమాత్మ వేరు, ప్రేమ వేరు కాదు. పరమాత్మ సర్వవ్యాపి అయినందువల్ల పరమాత్మని ప్రేమ కూడా సర్వవ్యాపి అయి ఉన్నది. పరమాత్మ లేని చోటే లేదు. అందువలన పరమాత్మ ప్రేమ లేని చోటు కూడా లేదు. జ్యోతి స్వరూపమైనటువంటి శ్రీ సత్యసాయి బాబా వారి కిరణములే ప్రేమ. ఆ జ్యోతి నుండి ప్రసరించు తేజపుంజమే ప్రేమపుంజము. సాధారణ జ్యోతిలో కూడా ఒక ప్రత్యేక విశిష్టత గలదు. ఆ జ్యోతి నుండి ఎన్ని జ్యోతులను వెలిగించినను దాని ప్రకాశం తరగదు. సాధారణ జ్యోతికి ఇంత విశిష్ట లక్షణం ఉన్నప్పుడు సత్తా మాత్రము, చిస్వరూపము, ఆనందమయమైనటువంటి పరంజ్యోతి యొక్క విశిష్టత వర్ణించాలవి కాదు. పరంజ్యోతి అవ్యయ, అవినాశి. సాధారణ ప్రేమ కూడా విశిష్ట లక్షణము కలదై ఉన్నది. ప్రేమ ఏ ధనము కలవాడు అగ్రగణ్యుడు, ఉత్తముడు, తపోధనుడికైనను ఆ తపశక్తి ఉపయోగించిన వాని తపోధనము తదనుగుణముగా తరిగిపోవును. కానీ ప్రేమధర్మ గలవాడు దాన్ని ఉపయోగించనను అది తరువకపోవటమే కాక పెరుగునదై ఉన్నది. సాధారణ ప్రేమ ఇంత విశిష్టమై ఉన్నది. పరమాత్మ ప్రేమ అపరిమితము, అవ్యయము, అవినాశి అయి ఉన్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవ్యాజ కరుణామయమైనటువంటి ప్రేమ, దాని శక్తిని వర్ణించడం మాటలు చాలవు. జ్యోతికి కిరణ ప్రసారం స్వభావమైనట్లు ప్రేమ శ్రీవారి సహజ స్వభావము. శ్రీవారి ప్రేమ స్వయం ప్రకాశకము. ప్రతిఫలాపేక్ష లేకుండానే శ్రీవారి ప్రేమ సర్వులపై సమముగా ప్రసరించును. 1968 సంవత్సరం జూన్ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు దిక్కులేని ఒక అనాథ భక్తుడు అనుభవించవలసినటువంటి మెదడులోని రక్తనాళములో రక్తము గడ్డకట్టుట అనగా సెరెబ్రల్ థ్రోంబోసిస్ అంటారు. దీన్ని శ్రీవారు తమ ఉపాధికి తీసుకొని ఆ వ్యాధిని శ్రీవారి స్వయంగా అనుభవించుట శ్రీవారి సహజ ప్రకాశమైనటువంటి ప్రేమకు నిదర్శనము. తార్కాణము. దిక్కులేని భక్తుడు ఆ వారం రోజులలో 5 సార్లు గుండెపోట్లకు అనుభవించి బ్రతుకులేడని దయతలచి ఊహకందని రీతిలో స్వామియే ఆ రోగమును అనుభవించినారు. శ్రీవారి ప్రేమ ఆ తీరును ప్రదర్శింపబడినది. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ బాధను నేను తీసుకోవాలనుకుంటాను అని స్వామి తెలియజేసినారు. మీ ప్రేమకు ఇది ఒక నిదర్శనము. ఆశించు ముందు అర్హత పొందు అని షిరిడి అవతార సమయమున బాబావారు హెచ్చరించి ఉండేవారు. దాని అర్థము అపారము. స్వామి ప్రేమ సర్వవ్యాపకమైనటికీ అందరూ దాని నందు కొనలేరేమి. కొందరు మాత్రమే అందుకొని అనుభవించి ఆనందించరేమి అని ప్రశ్నలు ఉత్పన్నమగును. ఆ ప్రేమను అర్హత గల వారే ఆశించి అనుభవించగలరు. కానీ ఇతరులు దానిని చూడలేరు, కనుగొనజాలరు. రేడియో తరంగములు ప్రతి చోట వ్యాపించే ఉన్నవి కానీ వాట్లను విని ఆనందించవలన రేడియో అను సాధనం అవసరము. అట్టి సాధనము లేక రేడియో తరంగములను శబ్దములుగా పరిణామం చేయజాలము. శబ్దముగా పరిణామమనకపోయినా మన చెవుల్లో వినజాలము. సర్వవ్యాపకమైనటువంటి స్వామి ప్రేమను అందుకొనదలిచిన వారి హృదయము ప్రేమమయము కావలను.
అనగా వానికి పరమాత్మని యందు భక్తి కుదరవలెను. భక్తి అను సాధనమును మానవుడు అభివృద్ధి పరుచుకున్న ఎల్ల పరమాత్మ ప్రేమ పుణ్యము వాని మీద కేంద్రీకరించినట్టు ఆ భక్తి తోడ్పడను. అట్లు కేంద్రీకరింపబడిన ప్రేమ పుణ్యమే భగవద్ అనుగ్రహము. పరమాత్మ ప్రేమను అనుగ్రహముగా పరిణామనచుగల శక్తి భక్తికున్నది. అందువలనే భగవానుడు భక్తపరాయణుడు. సహిమే భక్త ప్రణశ్యతి అని చెప్పినాడు. సాయిరాం సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.